सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 18వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 47వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఈ నైష్కర్మ్య సిద్ధి మొదటి అధ్యాయంలో సురేశ్వరాచార్యుల వారు కర్మవాదులను ఖండించుకుంటూ వస్తున్నారు. ఈ కర్మవాదులు కర్మ వల్లనే మోక్షం వస్తుంది, జ్ఞానం అవసరం లేదు, జ్ఞానం దాకా పోనవసరం లేదు అని పూర్తిగా వేద పూర్వ భాగానికే అంకితమైపోతారు వారు. దాన్ని అనేక కోణాల్లోంచి సురేశ్వరాచార్యుల వారు ఖండించుకుంటూ వచ్చి వైదిక కర్మ అవని, వేదం అపౌరుషేయ ప్రమాణం అవని, ఈ కర్మలు చేయమని వేదం ఎక్కడా నిర్దేశించలేదు, మనిషి తన కోరిక వల్ల కర్మలు చేస్తున్నాడు అని నిరూపించుకొచ్చి అజ్ఞానం వల్ల కోరికలు పుడుతున్నాయి కాబట్టి కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అని ఖండితంగా నిరూపించారు. తర్వాత ఇక్కడ చిన్న డైవర్షన్ తీసుకుని ఇంతవరకు కర్మని ఖండించుకుంటూ వస్తే అసలు కర్మ అనవసరం అనుకుంటారేమో, కర్మని చిన్నచూపు చూస్తారేమో అనే ఉద్దేశంతో కర్మ ఎంత మేరకు అవసరమో ఇక్కడ చెప్పుకొస్తున్నారు. కర్మ మోక్షం ఇవ్వలేదు నిజమే, కానీ పూర్తిగా అనవసరం అనటానికి వీల్లేదు. కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. ఈ సూత్రాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. కర్మ ఎందుకు వాడాలి అంటే చిత్తశుద్ధి కోసం ఉపయోగించాలి. ఆ చిత్తశుద్ధి నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే వస్తుంది. ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే 2 రకాల ఫలాలు వస్తాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల వస్తుంది, ఆగంతుక ఫలంగా లౌకిక ఫలాలు కూడా వస్తాయి. కానీ మొదట్లో మనుషులు ఏం చేస్తారంటే ఈ ఆగంతుక ఫలాల మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటి కోసం కర్మలు చేస్తూ ఉంటారు. నెమ్మదిగా కొన్నాళ్ళు చేశాక లౌకిక విజయం కాదు ముఖ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల ముఖ్యం అని నేర్చుకుంటారు. అప్పుడు శాస్త్రం ఈ నిత్య నైమిత్తిక కర్మలు పెంచుకో, కామ్య కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు తగ్గించు, నిషిద్ధ కర్మలు పూర్తిగా పారద్రోలు అని అంటుంది. అద్వైతంలోకి వచ్చాక కూడా చిత్తశుద్ధి కోసం నిత్య నైమిత్తిక కర్మలు ఉపయోగపడతాయి అని ఇక్కడ చెప్తున్నారు. మన 47వ గద్యం శ్లోకం ముగించుకున్నాం. వాటి సారాంశం ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల, అది కూడా ఎలా చేయటం వల్ల, ఈశ్వరార్పణ భావనతో చేయటం వల్ల, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించటం వల్ల వైరాగ్యం ఏర్పడుతుంది. అది కూడా వ్యనక్తి అన్నారు. వ్యనక్తి పదం చాలా అద్భుతమైన పదం. వైరాగ్యం అతను కొత్తగా తెచ్చుకోని అవసరం లేదు. మనిషి వైరాగ్యంతోనే పుట్టాడు, కానీ అది తెలియక అనేక వస్తువులతో అనుబంధం పెంచుకుంటూ వస్తున్నాడు. అందువల్ల ఈ పొరలు, తనకి కప్పిన పొరలు తొలగేసరికి తన సహజ ప్రవృత్తి అయిన వైరాగ్యం బయటపడుతుంది. దేని మీద వైరాగ్యం? బ్రహ్మలోకాదవు, బ్రహ్మలోకం దగ్గర నుంచి అన్ని లోకాల మీద, అంటే అన్ని అనాత్మ విషయాల మీద వైరాగ్యం ఏర్పడుతుంది. ఆ వైరాగ్యం సునిర్మలం, నిర్మలమైన వైరాగ్యం అని చెప్తున్నారు ఇక్కడ. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం, ఇప్పుడు ముందుకు వెళ్దాం. 48 గద్యం చూద్దాం. యస్మాత్ రజస్తమోమలోప సంసృష్టమేవ చిత్తం కామబడిసేనాకృష్య విషయ దురంత సూనాస్థానేషు నిక్షిప్యతే. తస్మాత్ నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన పరిమార్జనేన అపవిద్ధ రజస్తమోమలం ప్రసన్నమనాకులం సమ్మార్జిత స్ఫటిక శిలాకల్పం
బాహ్య విషయ హేతుకేన చ రాగద్వేషాత్మకేన అతిగ్రహబడిసేన అనాకృష్యమానం విదూతాశేష కల్మషం ప్రత్యంమాత్ర ప్రవణం చిత్తదర్పణమవతిష్టతే అత ఇదమభిధీయతే. సురేశ్వరాచార్యుల వారు వైరాగ్యాన్ని తన సాంకేతిక పదజాలంతో నిర్వచిస్తున్నారు. ఇక్కడ మనసుకి రెండు సగుణాలు ఉంటాయి. ఒకటి, ఈ వైరాగ్యం పొందటం వల్ల మనస్సు రెండు మంచి లక్షణాలను అనుభవిస్తుంది. ఒకటి, ఇంకా ఈ రాగద్వేషాలకు లోబడి ఉండదు. మనం సంసార కారణంలో చూసిన అంశాలలో ఒక అంశం రాగద్వేషాలు. ఇతనికి ఇంకా రాగద్వేషాలు ఉండవు. అవి అతని మనసుని డిస్ట్రాక్ట్ చేయలేవు. అందువల్ల అతను ఒంటరిగా కూర్చుని ధ్యానమో జపమో చేయాలనుకుంటే అతనికి ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు వారంతా మనసులోకి దూసుకురారు. చిత్తశుద్ధి పొందాడు అని చూసాం కదా. చిత్తశుద్ధి అంటే సునిర్మలం అని చూసాం. బలవంతంగా ఏర్పడిన చిత్తశుద్ధి కాదు, తనంతటి తను ఏర్పరచుకున్నది అని. ఎవరు ఇంకా అతన్ని టెంప్ట్ చేయలేరు. అందువల్ల మనసు అనవసరమైన ప్రాపంచిక విషయాల మీదకి పోకుండా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏకాగ్రత చూపించడానికి సిద్ధంగా ఉంటుంది. రెండవ అంశం, ఆత్మజ్ఞానం మీద సహజంగానే శ్రద్ధ ఏర్పడుతుంది. మనసుని బలవంతంగా ఇదిగో నేను ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి విను అని చెప్పనవసరం లేదు. మనసు వేరే విషయాల మీద వెంపర్లాడదు కాబట్టి దాని దృష్టిని ఇటు ఆత్మజ్ఞానం మీద సహజంగానే పెట్టడానికి తేలిక అవుతుంది. సో ప్రత్యంగ్ ప్రవణత అంటే అంతర్ముఖం అవుతుంది. ప్రత్యంగ్ అంటే అంతర్ముఖం. ఈ మనసు అంతర్ముఖం అవడానికి ఇష్టపడుతుంది. దీన్ని వైరాగ్యం అంటారు. ఈ వైరాగ్యం ఎలా వచ్చింది? నిత్య నైమిత్తిక కర్మల అనుష్ఠానం చేయటం వలన వచ్చింది. ఒకసారి ఈ వైరాగ్యం పొందాక ఇంకా కాషాయ వస్త్రం ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. దీన్ని చాలా పెద్ద వాక్యంతో ఒక ఉదాహరణతో చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ముందు దాని సారాంశం మనం విడిగా చూసి అప్పుడు ఈ పదాలకు వెళ్దాం. ఒక చేపని ఒక గాలంతో పట్టుకుని దాని హింసాస్థానానికి తీసుకువెళ్తారు. అంటే అక్కడ దాని ముక్కలు ముక్కలుగా కోసే చోట తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ మనసు మామూలుగా ఒక అజ్ఞాని మనసు విషయ వస్తువులు అనే గాలానికి చిక్కుకుని హింసాస్థానానికి లోబడుతుంది. అక్కడ ఆ విషయ వస్తువులు ఇతని మనసుని చిన్నాభిన్నం చేసేస్తాయి. ఇప్పుడు ఈ వైరాగ్యం పెంచుకున్న వ్యక్తిని ఇవేమి చేయలేవు. ఇది దీని తాత్పర్యం. ఈ విషయ వస్తువులు మనస్సుని శరీరం నుంచి బయటికి తీసుకెళ్లి నా కొడుకు, నా భార్య, నా వారు అనే పాశాలలో బంధిస్తుంది. పాశాలలో బంధించి అనాత్మ ప్రపంచంలో అంటే బాహ్య ప్రపంచంలో పడివేస్తుంది. ప్రతి విషయ వస్తువు కూడా ఆందోళన, కంగారు పడేలాగా చేస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలి అంటే నిత్య నైమిత్తిక కర్మ చేయటం ఒకటే మార్గం అని చూసాము. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ గద్య భాగాన్ని చూద్దాం. చిత్తం, చిత్తం అంటే మనసు. ఏ మనసు? రజస్తమో మల ఉపసంసృష్టమేవ. 3 గుణాల గురించి నేర్చుకుంటాం. అవి సత్వగుణం, రజోగుణం, తమో గుణం. సత్వగుణం మంచిది, అందుకని ఇక్కడ సత్వగుణం గురించి చెప్పట్లేదు. రజోగుణం, తమో గుణం అనే మలం అవి అశుద్ధమైన గుణాలు. ఉపసంసృష్టమేవ, వాటితో అశుద్ధి చెందింది మనసు. మామూలుగా ఎవరికైనా మనసు ఈ రజస్తమో గుణాలతో ఎక్కువగా నిండి ఉంటుంది. సాత్విక గుణం చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల విషయ వస్తువుల వైపు ఆకర్షింపబడతాడు, సంగత్వం ఏర్పడుతుంది. అందువల్ల ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. సన్యాసం అంటే ఇష్టపడడు. సత్వగుణం ఉంటే వైరాగ్యం పెరగటం తేలిక అవుతుంది. కానీ సత్వగుణం లేదు కాబట్టి ఎక్కువగా బాహ్యముఖంగా ఉంటారు. కాబట్టి ఆకృష్య అంటే ఈ కోరికల వల్ల, ఈ వస్తువుల వల్ల అతను లాగబడతాడు.
విషయ దురంత సూనా స్థానేషు. సూనా మెలిక సా కాదు, సంగీతం సా. సూనా అంటే హింసా స్థలం, అతని హింస పెట్టే స్థలానికి, స్థూనా స్థానేషు హింస పెట్టే స్థలానికి తీసుకువెళ్ళబడతాడు. ఏమిటా స్థలం? విషయాహ, అతను ఆకర్షింపబడిన ప్రతి ఒక్క వస్తువు కూడా అతనికి ఒక హింస పెట్టబడే స్థలం. అదేమిటి? విషయ వస్తువులు హింస పెడతాయని ఎలా అంటారు? అవి ఆనందం కలుగజేస్తాయి కదా, వాటి వల్ల నేను ఎంతో ఆనందం పొందుతాను కదా అని మీరు అడగవచ్చు. ఆనందం ఇస్తాయి నిజమే, కానీ వాటిలో దుఃఖం అంతర్లీనంగా ఉంటుంది. ఆ వస్తువులు ఎప్పటికీ ఆనందం ఇవ్వవు, వాటిలో అంతర్లీనంగా దుఃఖం ఉంటుంది. పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ పెయిన్ అంటాం. అంటే భవిష్యత్తులో ఆ వస్తువుల వల్ల దుఃఖం వస్తుంది. వాటిలో రమిస్తున్నంత వరకు అవి తర్వాత దుఃఖాన్ని కలుగజేస్తాయి అనే ఆలోచన రాదు. ఇప్పుడు బాగుందనే అనిపిస్తుంది. దురంత అంటే దుఃఖయుక్తం అంతం యస్య, తర్వాత అది దుఃఖాన్ని కలగజేస్తాయి. ఎప్పుడు? ఆ విషయ వస్తువులు మనని వదిలి వెళ్ళిపోయినప్పుడు. ఏదైతే ఆనందం ఇచ్చిందో అదే వెళ్ళిపోయినప్పుడు మనకి దుఃఖాన్ని కలగజేస్తుంది. నిక్షిప్యతే అంటే ఈ విషయ వస్తువుల్లో పడవేస్తాయి అని. ఎలా తెలుసు అంటే, ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేద్దాము అనుకోగానే కొడుకు ఆలోచన, భార్య ఆలోచన, ఇంకేదో ఆలోచన దూసుకు వచ్చింది అంటే మీ మనసు ఈ విషయ వస్తువులో చిక్కుకుపోయి ఉంది అని అర్థం. ఇక్కడ మనం చూస్తున్న ఉదాహరణ కొత్తగా ఉంది. సురేశ్వరాచార్యుల వారి ప్రత్యేకత అదేం చూస్తూ వస్తున్నా. ఇలా మనసు చిక్కుకుపోయింది అనటానికి, ఒక చేప గాలానికి చిక్కుకుపోయి ఎలా ముక్కలు ముక్కలుగా కోయబడుతుందో అలా మనసు విషయ వస్తువులనే గాలానికి చిక్కుకుపోయి ముక్కలు ముక్కలుగా కోయబడుతోంది అని ఒక కొత్త ఉదాహరణ ఇక్కడ మనకి ఇస్తున్నారు. అలా చిక్కుకుపోవడం వల్ల మనం ఏకాగ్రతతో ధ్యానం చేయలేకపోతున్నాం. అందువల్ల విషయ దురంత సూనా స్థానం అంటే మనకి విషయ వస్తువుల్లో ఇరుక్కుపోవటం వల్ల సమయం లేదు. దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే, నిత్య నైమిత్తిక పరిమార్జనేన, నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల అవి మనని మారుస్తాయి, చిత్తశుద్ధి కలగజేసి మనని ప్రక్షాళన చేస్తాయి. ఏ విధంగా ప్రక్షాళన చేస్తాయి? కర్మ అనుష్ఠానం వల్ల ప్రక్షాళన చేస్తాయి. అంటే పంచమహాయజ్ఞాలు చేయాలి. ఈ నిత్య నైమిత్తిక కర్మల అనుష్ఠానం చేస్తే ఏమవుతుంది? రజోగుణం తమోగుణం తగ్గుతూ వస్తుంది, సత్వగుణం పెరుగుతూ వస్తుంది. అపవిద్ధ అంటే ఈ గుణాలు నాశనం అవుతాయి. ఏ గుణాలు? రజస్తమో మలం. ఈ రజోగుణం తమోగుణం అనే ఈ మలం, ఈ అశుద్ధం, అపవిద్ధ నాశనం అవుతుంది. అసలైతే అర్థం సన్యాసం స్వీకరించాలని. ఇది చెప్పబడినది ఆ రోజుల్లో వర్ణాశ్రమ ధర్మాలు పాటించినప్పుడు. కానీ సన్యాసం ఇప్పుడు స్వీకరించలేరు. మనం ఆంతర సన్యాసం స్వీకరించాలి అని. ఎందువల్లనంటే ఇప్పుడు మనకి విషయ వస్తువులు చాలా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్ల మనసు ప్రసన్నంగా అవుతుంది. ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే సాత్విక గుణం పెరిగి చిత్తశుద్ధి కలిగి మనసు ప్రసన్నం అవుతుంది. ఆందోళన బెంగలు ఉండవు. మనసు జపం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మామూలుగా మనుషులను ప్రకృతితో పోలుస్తారు, కానీ ఇక్కడ కాళిదాసు కవి ఒక సందర్భంలో మానస సరోవరం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, ఒక జ్ఞాని మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంది అన్నారు. అంటే ఆ రోజుల్లో జ్ఞానులు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు అజ్ఞానులు ఎక్కువ ఉన్నారు. జ్ఞాని మనసు ఎలా ఉంటుంది అనేది తెలిసే అవకాశం లేకుండా పోతుంది. అనాకులం ప్రశాంతంగా ఉంది అనటానికి పదం అనాకులం వేశారు. అన్డిస్టర్బ్డ్, ఏ విధమైన కలత చెందకుండా. ప్రసన్నం అనాకులం రెండు పదాలు నిర్మలమైన మనసుని సూచిస్తాయి. రెండెందుకు వాడారు అంటే వీటి మధ్య చిన్న సూక్ష్మ భేదం ఉంది. ప్రసన్నం అంటే కలత చెందని మనసు, అనాకులం అంటే కలత చెందబడని మనసు. అంటే ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించినా కూడా, ఎవరైనా టెంప్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా
టెంప్ట్ అవని మనసు. సో అనాకులం అంటే అది నిర్మలమైన మనస్సు చిత్తశుద్ధి వల్ల ఏర్పడుతుంది. అది గట్టిగా ఏర్పడితే ఇంకా ఎటువంటి ప్రలోభాలు వచ్చినా కూడా దానికి లొంగడు. అది ఎంత నిర్మలంగా ఉంటుంది అంటే స్ఫటిక శిలాకల్పం. స్ఫటికం ఎంత స్పష్టంగా ఉంటుందో అతని మనసు కూడా అంత స్పష్టంగా అంత నిర్మలంగా ఉంటుంది. ఎటువంటి స్ఫటికం? సమ్మార్జిత. అసలు స్ఫటికమే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ స్ఫటికాన్ని మీరు ఇంకా బాగా తుడిచి ఏమాత్రం మట్టి లేకుండా చేస్తే ఎంత స్పష్టంగా మెరుస్తుందో అతని మనసు కూడా అంత స్పష్టంగా మెరుస్తుంది. అవశిష్టతే, అతని మనసు అలా నిర్మలంగా ఉంటుంది. ఇదే ఆ భావాన్ని మళ్ళీ తర్వాత వాక్యంలో కూడా చెప్తున్నారు. మళ్ళీ చలించబడదు అని చెప్పిన దానికి ఈ వాక్యాలు బాహ్య విషయ హేతుకేనచ, మళ్ళీ బాహ్య విషయాలు వచ్చినా రాగద్వేషాత్మకేన, రాగద్వేషాలు కలగజేసేవైనా కూడా అతిగ్రహబడిసేన, ఆ విషయ వస్తువులని అతిగ్రహాలు అంటున్నారు సురేశ్వరాచార్య వారు. అనాకృష్యమానం, అనాకృష్యమానం అంటే భవిష్యత్తులో కూడా టెంప్ట్ అవడు. ఇక్కడ ఈ వైరాగ్యం ఎటువంటిది అంటే ప్రసన్నం అన్నాం, అనాకులం అన్నాం, స్ఫటిక శిలాకల్పం అన్నాం. అది స్పష్టమైన వైరాగ్యం. మళ్ళీ మమకారం తిరిగి రాని వైరాగ్యం. భవిష్యత్తులో కూడా అతను టెంప్ట్ అవడు అని. విధూత అశేష కల్మషం, చిత్తం మనం బ్రాకెట్లో వేసుకుంటాం. అంటే ఈ మనసు వీటి నుంచి విడిపడింది. అశేష కల్మషం రజస్తమో గుణాలు ఇచ్చే మలం నుంచి విడిపడింది. విధూత అంటే విడిపడింది. అంత ముందు లైన్లలో కామబడిసేన అని అంటే ఇక్కడ రాగద్వేషాత్మకేనా అన్నాడు. అంటే ఈ కామం వల్ల అట్రాక్ట్ అవడు, రాగద్వేషాలకు లొంగడు. ఎందువల్లనంటే అతను వైరాగ్యం పూర్తిగా పెంపొందించుకున్నాడు, వైరాగ్యం తన నిజస్వరూపంగా అర్థం చేసుకున్నాడు అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. అలా బాహ్య వస్తువులకి అతను అట్రాక్ట్ అవ్వకపోవటం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే వేదాంతం నేర్చుకోవడానికి కావలసినంత సమయం మిగులుతుంది. ప్రత్యంగ్ మాత్ర ప్రవణం. మొదట ఎలా మొదలవుతుంది? అనేక విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వేదాంతం మీద కూడా కొంచెం శ్రద్ధ ఏర్పడుతుంది. తర్వాత ఈ శ్రద్ధ ఎక్కువ అవుతుంది, తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా చివరి స్టేజ్ ఏంటంటే మిగతా విషయాలన్నీ మాయమైపోయి ఒక్క వేదాంతం మీదే శ్రద్ధ ఉంటుంది. ఇదంతా మాత్ర అనే పదం వల్ల మనం చెప్పగలం. ప్రత్యంగ్ మాత్ర ప్రవణం. ప్రవణం అంటే దాని మీద శ్రద్ధ ఏర్పడుతుంది. ప్రత్యంగ్ అంటే ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ గురించి నేర్చుకోవాలి అనే శ్రద్ధ, అది మాత్రమే మిగులుతుంది. మిగతావన్నీ మాయమైపోతాయి. ఎక్కడ మిగులుతుంది? చిత్త దర్పణం. మనసు అనే అద్దంలో. మనసు స్ఫటికంలా ఉంది అని చూసాం, నిర్మలంగా ఉంది అని చూసాం. అందువల్ల ఇప్పుడు మనసుని అద్దంతో పోలుస్తున్నారు. మనసు అనే అద్దంలో అవతిష్టతే, ఈ ప్రశాంతత నెలకొని ఉంటుంది. అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతత ఎలా వస్తుంది? కర్మ చేయటం వల్ల వస్తుంది. అందువల్ల కర్మ ముఖ్యం అని నేను చెప్పబోతున్నాను అని. అతహ, అందువల్ల ఇదం అభిధీయతే, ఈ కింద శ్లోకాన్ని చెప్పదలుచుకున్నాను అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇప్పుడు 48 శ్లోకం చూద్దాం. వ్యుత్థితాశేషకామేభ్యః యదా ధీరవతిష్టతే తదైవ ప్రత్యేగాత్మానం స్వయమేవా వివీక్షతి. ధీహి యదా అవతిష్టతే. సో ఈ కర్మయోగం సాధన చేయటం వల్ల మనసు, ధీహి అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందువల్ల అంటే కామక్రోధ రాగద్వేషాలు లేవు. అవతిష్టతే, ఈ ప్రశాంతతలో నెలకొని ఉంటుంది. ఎటువంటి మనసు? వ్యుత్థిత ప్లస్ అశేష కామేభ్య. అశేష కామేభ్య అనేక కోరికలను వదులుకుని పైకి వచ్చింది. అంటే నిర్మల స్థాయికి
చేరుకుంది. మనసు అవతిష్టతే అంటే ప్రశాంతంగా ఉంది అని చూసాం. దీహి అవతిష్టతే, ఈ కోరికలన్నీ పారద్రోలి వాటికి అతీతంగా ఎదిగి పైకి వచ్చింది అంటే వాటికి అతీతంగా ఎదిగి మనసు ప్రశాంతతను పొందింది. తదైవ అంటే తదా ఏవ, అప్పుడు ప్రత్యేగాత్మానం ఆవివిక్షతి, అప్పుడు ప్రత్యేగాత్మ వైపు తిరగడానికి మనసు సిద్ధపడుతుంది. ప్రత్యేగాత్మ అంటే అంతర్ముఖం అవుతాడు. తన ఆత్మ గురించి తెలుసుకోవటానికి ఇంతవరకు విషయ వస్తువుల వెంట పరుగులు తీసిన మనసు ఒక్కసారిగా అంతర్ముఖం అయ్యి ప్రత్యేగాత్మ గురించి నేర్చుకోవాలనే శ్రద్ధ ఏర్పడుతుంది. ఆత్మలో కలవాలి అనే ఉత్సాహం వస్తుంది. ఎందువల్ల? శాస్త్రం చెప్పిందనో కాదు, గురువు చెప్పాడనో కాదు, స్వయం ఏవ తనంతట తనకే ఈ శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ ఏర్పడాలి. ఇప్పుడు గద్యం 49. ఇక్కడ కవితా ధోరణిలో సురేశ్వరాచార్యుల వారు కర్మల గురించి చెప్తున్నారు. కర్మల పాత్ర ముగిసిపోయింది ఇక్కడితో. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలగజేసి వైరాగ్యం ఏర్పరిచాయో కర్మలు, ఇంకా వాటి బాధ్యత తీరిపోయింది. జిజ్ఞాస పుట్టించాక ఆ జిజ్ఞాస వల్ల ఆత్మజ్ఞానం పొందడానికి ఆ వ్యక్తి వెళ్తాడు. దాంతో అవి పక్కకి తొలగాలి, లేకపోతే ఆ కర్మలు అడ్డంకి అవుతాయి. కర్మలు బహిర్ముఖంగా వెళ్ళేలా చేస్తాయి. ఇతనేమో ఇప్పుడు అంతర్ముఖం అవ్వాలి. అందువల్ల గ్రాడ్యువల్ గా కర్మలను వదిలివేయాలి. ఆ అర్థం ఇక్కడ చూస్తాము. గద్యం చూద్దాం. అతత్పరం అవసితాధికారాని కర్మాణి ప్రత్యక్ ప్రవణత్వసూనౌ కృత సంప్రత్తికాని చరితార్థాని సంతి. అతః పరం, దాని తర్వాత, దేని తర్వాత? జిజ్ఞాస ఉత్పత్తి తర్వాత, ఇతనిలో జిజ్ఞాస పెంపొందించాక అవసిత అధికారాన్ని కర్మాణి, కర్మాణి అంటే కర్మల యొక్క అధికారాన్ని, వాటి అధికారం, వాటి శక్తి, ఇక్కడ మనం వాటి పాత్ర అని కూడా చెప్పవచ్చు. అవసిత ముగిసిపోయింది అంటే కర్మల పాత్ర ఇక్కడితో ముగిసిపోయింది. ఒక వ్యక్తిలో ఆత్మజ్ఞానం పొందాలి అనే జిజ్ఞాస రేకెత్తాక కర్మల పాత్ర అయిపోయింది. ఆ జిజ్ఞాస ఎలా రేకెత్తుతుంది? నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల రేకెత్తుతుంది అని చూసాం. అందువల్ల చరితార్థాన్ని సంతి, నా జన్మ ధన్యమైంది అంటుంటాం మనం. అలా నా జన్మ చరిత ధన్యమైంది, నా బాధ్యత తీరింది అనుకుంటుందిట కర్మని ఇక్కడ ఒక మనిషిగా వర్ణిస్తున్నాడు. నా బాధ్యత తీరిపోయింది, ఈ వ్యక్తిని సక్సెస్ఫుల్ గా వేద పూర్వభాగం నుంచి వేద అంతభాగంలోకి ప్రవేశపెట్టాను. ఇంకా వేద అంతభాగం నేర్చుకోవటం అతని వంతు. నేను చేయాల్సిన బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాను. నేను ఇంకా ఉంటే ఇతడు నైష్కర్మ్య సిద్ధి నేర్చుకోలేడు, కర్మల్లో కూరుకుపోతాడు, పూజల్లోనే ఉండిపోతాడు, వేదాంతం నేర్చుకునే సమయం ఉండదు. అందువల్ల నేను వెనక్కి తగ్గాలి అని కర్మలు అనుకుంటాయట. ప్రత్యంగ్ ప్రవణత్వ సూనౌ, సూనౌ అంటే పుత్రుడు. ప్రత్యేక్ ప్రవణత్వ అంటే ఈ బ్రహ్మ జిజ్ఞాసను తన కొడుకుగా కర్మ భావిస్తోందిట. సో కొడుకుని పిలుస్తుంది. సూనుహు అంటే పుత్రుణ్ణి. ఈ ప్రత్యేక్ అంటే ప్రత్యేగాత్మ అని చూస్తూ వస్తున్నాం. ప్రవణత అంటే జిజ్ఞాస, ఆత్మజ్ఞానం పొందాలనే జిజ్ఞాసను పుత్రునిగా ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎందువల్ల అంటే కర్మ నుంచి వచ్చినదే కోరిక. ఎందువల్లంటే ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్లనే అతనికి ఈ జిజ్ఞాస వచ్చింది. కాబట్టి కర్మ ఈ జిజ్ఞాసను పుత్రునిగా భావించి చెప్తోంది, ఓ పుత్ర, నేనింకా కొనసాగలేను, నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, నువ్వు ఇంకా ముందుకి ఈ వ్యక్తిని తీసుకువెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేయాలి అని అంటుంది. ఎలా చేయాలి? శ్రవణం మనన నిధిధ్యాసనలకు ఇంకా ఎక్కువ సమయం కేటాయించేలా చేయాలి. కర్మలు చేస్తూ కూర్చుంటే అతను శ్రవణ మనన నిధిధ్యాసన చేయలేడు కదా. అందువల్ల కర్మ నేను వెనక్కి వెళ్తాను అని అంటుంది. కృత సంప్రత్తి కాని, ఈ సంప్రత్తి అనేది ఒక
వైదిక కర్మ. బృహదారణ్యకంలో ఇది కూడా వస్తుంది. తండ్రి కొన్ని కర్మలు తను చేశాక ఇంకా తనకి ఓపిక ఉడిగిపోయినప్పుడు, శక్తి ఉడిగినప్పుడు కొడుకుని పిలిచి, నేను ఇన్ని కర్మలు చేశాను, ఇంకా మిగతావి నువ్వు చెయ్యాలి, సంధ్యావందనావని ఇంకా మిగిలిన కర్మలు ఏమైనా అవని అవి నువ్వు చెయ్యాలి అని కొడుక్కి బాధ్యత అప్పచెప్తాడు. అలా అప్పచెప్పడం కూడా ఒక వైదిక కర్మ. దాన్ని కూడా ఒక యజ్ఞంలాగా చేస్తారు. సో ఇక్కడ ఒక యజ్ఞంలాగా కర్మ చెప్తోంది జిజ్ఞాస అనే తన పుత్రుడికి, నా బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాను, నీలో జిజ్ఞాసను ఏర్పరిచాను, కాబట్టి ఇంకా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత నీదే, ఈ సంప్రతి కర్మ నీకు చేస్తున్నాను, నా తరఫున నువ్వు చెయ్యి అని ఆదేశిస్తుంది. ఆదేశించి కర్మ వెనక్కి తగ్గుతుంది. ఈ భావనని ఇంకా స్పష్టంగా ఈ 49 శ్లోకంలో చెప్పారు సురేశ్వరాచార్య వారు. శ్లోకం చూద్దాం. ప్రత్యక్ ప్రవణతాం బుద్ధేః కర్మాణి ఉత్పాద్య శుద్ధితః కృతార్థాన్ అస్తమాయాంతి ప్రావృడంతే ఘనా ఇవ. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన కంపారిజన్ ఇస్తున్నారు. ముందు ఏమంటున్నారు? కర్మాని ఉత్పాద్య, కర్మలు ఉత్పత్తి చెందించాయి, ఒక పిల్లవాడిని కన్నాయి. ఏమిటవి? ప్రత్యక్ ప్రవణతాం. ప్రత్యేక అంటే ప్రత్యేగాత్మ అని చూస్తూ వస్తున్నాం. ప్రవణతాం అంటే జిజ్ఞాస. సో వేదాంత జిజ్ఞాస లేదా ఆత్మజ్ఞానం పొందాలనే జిజ్ఞాసని బుద్ధిలో కలగజేసింది. శుద్ధిత, అది ఎలా కలగజేసింది? బుద్ధిని శుద్ధి చేసి చిత్తశుద్ధి కలగజేసింది అని చూస్తున్నాం కదా. చిత్తశుద్ధిని కలగజేసింది, అంతర్ముఖం చేయటం ద్వారా చేసింది. దానివల్ల ఆ బుద్ధి ఆధ్యాత్మికం వైపు శ్రద్ధ చూపిస్తుంది. అందువల్ల కృతార్థాని, నేను కృతకృత్యుణ్ణి అయ్యాను, నేను నా జన్మ ధన్యమైంది, నా బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాను అని కర్మ మురిసిపోతున్నది. అస్తం ఆయాంతి, దానివల్ల అస్తమిస్తున్నది కర్మ, అంటే తనంతటి తనే విత్డ్రా అయిపోతోంది. సాంకేతికంగా మామూలుగా మనం ఏమంటాం, వేదాంతానికి వచ్చాక కర్మలు తగ్గించుకోవాలి అంటాం. కర్మలు వాటంతట అవే తప్పుకుంటాయి. సాంకేతికంగా కూడా అంతే. ఇప్పుడు మనకి ఏ బెలూన్ మీద చిన్న వయసులో కోరిక ఉంటుంది, ఒక వయసు వచ్చాక మనకు తెలియకుండానే దాని మీద ఆకర్షణ పోతుంది, వాటంతట అవే రాలిపోతాయి ఆ సరదాలు. అలాగే ఎప్పుడైతే ఈ వేదాంత జిజ్ఞాస పెరుగుతుందో మీకు తెలియకుండానే కర్మలు తగ్గుతాయి. కానీ ఈ రోజుల్లో ఎలా మారింది అంటే వైదిక కర్మలు తగ్గి లౌకిక కర్మలు పెరుగుతున్నాయంటారు స్వామీజీ. అంతకుముందు సంధ్యావందనం 3 పూట్లా చేసేవారు, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అన్ని లౌకిక కర్మల వెంట పడుతున్నారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఎప్పుడైతే జిజ్ఞాస ఏర్పడుతుందో అప్పుడు కర్మలు మీకు తెలియకుండానే తగ్గించుకుంటారు. అస్తం ఆయాంతి, వాటిని వదులుకుంటారు అని చెప్తున్నారు. ఈ కర్మల కన్నా ఉన్నత స్థానానికి వచ్చారు అనే విషయం గ్రహించుకుంటారు. అప్పుడు కర్మ వల్ల వచ్చే ఫలం మీద మీకు ఆసక్తి ఉండదు. బ్రహ్మలోకం మీద కూడా వైరాగ్యం ఏర్పడుతుందని చూసాం. అలా కర్మలు వాటంతటవే వెనక్కి వెళ్ళిపోతాయి. అది ఎలా వెళ్తుంది అంటే ఘనా ఇవ అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఈ పదం సరిగా వినండి, ధనా ఇవ కాదు, ఘా, కక్క ఘగ్గాలో ఘా. ఘన అంటే మేఘం. ఎటువంటి మేఘం? ప్రావృడంతే, బాగా మాననీటితో నిండి ఉన్న మేఘాలు. వానని కురిపించాక అంటే వానాకాలం అయిపోయాక ఆ మేఘాలు వాటంతట అవే ఆకాశం నుంచి మాయమవుతాయి. మేఘాలు దట్టంగా అలుముకున్నా ఎప్పుడైనా వాన వస్తుంది అని అంటూ ఉంటాం మనం. అటువంటిది వానాకాలం అయ్యాక ఆకాశం క్లియర్గా అయిపోతుంది. అలా మేఘాలు వాటి బాధ్యత ఏమిటి? వర్షం కురిపించడం. ఆ బాధ్యత తీరాక అవి ఎలా వాటంతట అవే ఆకాశం నుంచి తప్పుకుంటాయో అలాగే సాధన చతుష్టయ సంపత్తి వచ్చాక, మన మనసులో సాధన చతుష్టయ సంపత్తి ఏర్పడ్డాక, వివేకం అనే వాన కురిశాక, మనసు వీటితో నిండి ఉన్నాక కర్మయోగం అదంతట అదే మాయమైపోతుంది. ప్రావుష్ అంటే వర్షాకాలం, అంతే అంటే
దాని చివర అంటే వర్షాకాలం చివర్లో మేఘాలు వెళ్ళిపోయినట్టుగా జిజ్ఞాస రాగానే కర్మకాండ చివరికి వచ్చింది అని అర్థం చేసుకుని కర్మకాండ వెళ్ళిపోతుంది. అఫీషియల్ గా తీసుకుంటే సన్యాసాశ్రమం మొదలవ్వాలి. కానీ సన్యాసాశ్రమం అక్షరాల మనం తీసుకోక్కర్లేదు, మనం కంగారు పడనవసరం లేదు. గృహస్థులుగా మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి, ఎలా వస్తామండి అని అననవసరం లేదు. ఆంతర సన్యాసం స్వీకరించాలి. అందువల్ల సురేశ్వరాచార్యుల వారు ఎప్పుడు వస్తారు ఈ సన్యాసాశ్రమానికి అంటున్నారు. అది ఆ ప్రశ్న మీకు వర్తించదు. మీరు ఆల్రెడీ వచ్చారు, ఉపనిషత్తులు నేర్చుకున్నారు, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నారు. కాబట్టి ఈ ప్రశ్న మీకు కాదు. 50 గద్యం. యతో నిత్య కర్మానుష్ఠానస్య ఏష మహిమా. సురేశ్వరాచార్యుల వారు నన్ను అపార్థం చేసుకోకండి, నేను కర్మకు వ్యతిరేకిని కాను, నా కర్మ మీద చాలా గౌరవం ఉంది అని చెప్తున్నారు. నిత్య కర్మ అనుష్ఠానస్య, అనుష్ఠానం చేయాలి అంటారు. నేర్చుకున్నది అనుష్ఠానం చేయకపోతే నేర్చుకున్న విద్య వృధా. ఇప్పుడు నిత్య కర్మలు చేయాలి అని తెలుసుకున్నాక నిత్య కర్మలు చేయటం వల్ల ఏషః మహిమ, నిత్యకర్మ చేస్తే మీరు పొందే ఫలం ఏమిటి? ఇంత మహిమ పొందుతున్నారు, దాని యొక్క మహిమ ఏమిటి అంటే జిజ్ఞాస పుడుతుంది, సాధన చతుష్టయ సంపన్నులు అవుతారు, అధికారం పొందుతారు, వేదాంతం నేర్చుకోవడానికి అధికారం పొందుతారు. జిజ్ఞాస ఉత్పత్తి. బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వస్తుంది. సో ముందు జిజ్ఞాస ఏర్పడాలి. ఎప్పుడు? సాధన చతుష్టయ సంపత్తి పొందాక అని దానిలో వస్తుంది. కాబట్టి అథ అంటే ఇదిగో కర్మయోగం అనే వానాకాలం ముగిసింది. కాబట్టి కొత్త సీజన్లోకి అడుగు పెట్టండి. కొత్త సీజను క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టండి. కర్మయోగం ఒక ఫ్యాక్టరీ లాంటిది. దానికి అనేక పనిముట్లు కావాలి, అనేక వస్తువులు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంటుంది కర్మయోగానికి. అది మానేసి ఇదిగో ఇలా బోధ జరిగే క్లాస్ రూమ్కి రండి అని చెప్తున్నారు ఇక్కడ. అందువల్ల అందరూ కర్మ చేసి తీరాలి అని సురేశ్వరాచార్యుల వారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు 50 శ్లోకం. తస్మాన్ ముముక్షుభి కార్యం ఆత్మజ్ఞానాభిలాషిభిః నిత్యం నైమిత్తికం కర్మ సదైవాత్మవిశుద్ధయే. తస్మాత్ అందువల్ల కర్మయోగం చాలా ముఖ్యమైనది. కర్మయోగంలో ఏ కర్మ? నిత్య నైమిత్తికం కర్మ. సో కార్యం అంటే ఆ పనులు, ఆ కర్మలు చేసి తీరాలి. మీరు కావాలనుకుంటే ముముక్షుభిః అవ్వచ్చు, కావాలనుకుంటే, ఇది చాలా ముఖ్యం. లేదు నాకు మోక్షం వద్దు, నేను అర్ధకామాల వెంటే పరుగులు తీస్తాను అంటే మీకు కర్మయోగాన్ని ప్రిస్క్రైబ్ చేయరు. మోక్షం కావాలంటేనే, మోక్షం కావాలంటే ఏమవ్వాలి? మీరు ఆత్మజ్ఞాన అభిలాషిభిః. అభిలాషిభిః అంటే అభిలషతి అంటే కోరటం, అభిలాషిభిః అంటే కోరిన వ్యక్తి. ఏం కోరిన వ్యక్తి? ఆత్మజ్ఞానం కోరిన వ్యక్తికే కర్మయోగాన్ని చెప్తున్నాము అని చెప్తున్నారు. ఈ స్టెప్స్ మనం వేరే సందర్భాల్లో కూడా చూస్తాం. ముందు మనిషికి సుఖ ఇచ్చ ఉంటుంది, అనేక సుఖాలు పొందాలి అనే ఇచ్చ. దాని తర్వాత అది మోక్ష ఇచ్చకు దారి తీస్తుంది. మోక్ష ఇచ్చ రాగానే సరిపోదు, మోక్షం పొందాలంటే జ్ఞానం పొందాలి అని తెలుసుకుని జ్ఞాన ఇచ్చకి రావాలి. ఆ జ్ఞానం ఎలా పొందాలి? తనంతటి తను పొందకూడదు, విచార ఇచ్చ రావాలి. విచార ఇచ్చ అంటే శాస్త్రాన్ని విచారణ చేయాలి, అది కూడా తనంతటి తను చేయకూడదు. శ్రవణ ఇచ్చ, శాస్త్రాన్ని ఒక గురువు ద్వారా నేర్చుకోవాలి. ఇవి స్టెప్స్. అంటే ముందు కర్మయోగంతో మొదలెట్టాలి. తర్వాత సదా ఏవ, వాటంతట అవే ఈ మిగతా స్టెప్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే సదా ఏవ ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. ఎందుకు? ఆత్మ విశుద్ధయే. ఇక్కడ ఆత్మ అంటే మనసు, మనసు చిత్తశుద్ధి పొందటానికి. సో దీనివల్ల మనకి అర్థమైంది కర్మ మోక్షం ఇవ్వదు, జ్ఞానం ఇవ్వదు, కానీ జ్ఞాన యోగ్యతను ఇస్తుంది అని చెప్తున్నారు.
51 యథోక్తేర్తే సర్వజ్ఞవచనం ప్రమాణం. సో కర్మ వల్ల జ్ఞానం రాదు, మోక్షం రాదు అని మీరెలా చెప్పగలరు అని ఎవరన్నా అడుగుతారేమో, అందువల్ల చెప్తున్నారు. ఇది నేను అన్నది కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో అని అంటున్నారు. యథోక్తే అర్థే, యథ ఉక్తే ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చిన అర్థే బోధ ఎక్కడిది ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిందంటే ఈ 50లో చెప్పినది ఏమిటది? కర్మ వల్ల మోక్షం రాదు, కర్మ వల్ల చిత్తశుద్ధి వస్తుంది, జిజ్ఞాస పెరుగుతుంది అన్నది. దీనికి ప్రమాణం ఏమిటి అంటే సర్వజ్ఞ వచనం. సర్వజ్ఞుడు చెప్పాడు. ఏది డైరెక్ట్ గా చెప్పరు. సర్వజ్ఞుడు చెప్పాడంటే సర్వజ్ఞుడు ఎవరు? ఒక్కరే, అది భగవంతుడు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించాడు. వచనం అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు అని. ఏం చెప్పాడో 51 శ్లోకంలో చెప్తున్నారు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమయేవేతి చ స్మృతి. సో 2వ లైను భగవద్గీతలో లైను, అది కూడా పూర్తిగా లేదు. 6వ అధ్యాయంలోది కోట్ చేస్తున్నాడు. దీని అర్థం కర్మ కారణం ఉచ్యతే. సో కర్మ కారణం అంటే సాధన, కర్మని ముఖ్యమైన సాధనగా చెప్పారు. కానీ ఎంతవరకు? ఒక దశ వరకే. యోగం ఆరురుక్షు అంటే జ్ఞానం పొందాలి అనే దశ వచ్చే వరకు. యోగం అంటే జ్ఞానయోగం, జ్ఞానయోగం పొందాలి అనే దశ వచ్చే వరకు. మునేహే అంటే సాధకుడు. ఆ సాధకుడికి ఆ యోగం వచ్చే వరకు కర్మ ముఖ్యం. యోగారూఢస్య ఒకసారి సాధన చతుష్టయ సంపత్తి వచ్చాక అంటే జ్ఞానయోగానికి వచ్చాక అదే కర్మ అతనికి ఆటంకంగా మారుతుంది. ఉదాహరణకి కేదార్నాథ్ లో తెల్లవారుజామున మీరు నడవటం మొదలెట్టారు. ఆ తెల్లవారుజామున అసలే ఎత్తు ప్రాంతం, అందువల్ల చాలా చలి వేస్తుంది అని మీరు 2-3 స్వెట్టర్లు అవి వేసుకుని బయలుదేరుతారు. కొన్ని గంటలు నడిచాక ఎండ ఎక్కుతూ ఉంటుంది, చలి తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మీ ఒంటి మీద ఉన్న ఈ స్వెట్టర్లు మీకు బరువు అనిపిస్తాయి. ముందు ఏ స్వెట్టర్లు అయితే మిమ్మల్ని చలి నుంచి కాపాడాయో ఇప్పుడు ఎండ ఎక్కేసరికి ఆ స్వెట్టర్లు బరువు అనిపిస్తాయి, చెమట పుట్టేలాగా చేస్తాయి. వాటిని వదలాల్సి వస్తుంది. అలాగే ముందు హెల్ప్ చేసిన ఈ కర్మయోగమే ఒక దశకి వచ్చాక అనవసరమైన బరువుగా అనిపిస్తుంది. కొండ ఎక్కుతున్నప్పుడు ఒంటి మీద ఒక చిన్న కొండ ఎక్కుతున్నప్పుడు చేతిలో ఒక చిన్న వాటర్ బాటిల్ ఉన్నా కూడా అది బరువు అనిపిస్తుంది. ఆ విధంగా జ్ఞానయోగానికి వచ్చాక ఈ కర్మయోగం బరువు అనిపిస్తుంది. శమః కారణం ఉచ్యతే. శమః అంటే సన్యాసం అంటారు శంకరాచార్యుల వారు. ఎందువల్లనంటే ఈ నిత్య నైమిత్తిక కర్మలను కూడా వదలాలి అంటున్నారు జ్ఞానయోగానికి వచ్చాక. అది ఒక్క సన్యాసే వదలగలడు, గృహస్థాశ్రమంలో కుదరదు. ఇది స్మృతి. సో ఈ సన్యాసం అప్పుడు కారణమవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ముందు కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి రావాలి. జ్ఞానయోగానికి వచ్చేసరికి ఈ కర్మయోగాన్ని వదిలేయాలి, సన్యసించాలి. అక్షరాల సన్యాసం స్వీకరించకపోయినా ఈ కర్మలను వదులుకోవాలి. అదే అర్థం. ఇప్పుడు 52 గద్యం, ఇది మనకి ఆఖరి భాగం. మన వాదనకి చాలా అద్భుతమైన సెక్షన్ ఇది. మొత్తం మన సాధన ఎలా ఉండాలి అనేది అనేక దశల వారీగా చూపించుకొస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. కొన్ని మెట్లున్న నిచ్చెనగా ఊహించుకోండి దశలని, ఏది ఎప్పుడు చెయ్యాలి. ఇంత వివరంగా ఇంత స్పష్టంగా ఇంకా వేరే ఏ ఆధ్యాత్మిక గ్రంథంలోనూ చూడం. ముందు అది చదువుదాం. నిత్య కర్మానుష్ఠానాత్ ధర్మోత్పత్తి ధర్మోత్పత్తే పాపహాని తతశ్చిత్త శుద్ధి తత సంసార యాథాత్మ్యవబోధః తతో వైరాగ్యం తతో ముముక్షుత్వం తతస్తదుపాయ పర్యేషణం తతః సర్వకర్మ
తత్సాధన సన్యాసః తతో యోగాభ్యాసః తత చిత్తస్య ప్రత్యక్ ప్రవణత తతస్తత్వమస్యాది వాక్యార్థ పరిజ్ఞానం తతో విద్యోచ్ఛేదః తత చ స్వాత్మన్యేవ అవస్థానం బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి విముక్తశ్చ విముచ్యతే ఇతి. సో ఈ దశలన్నీ మనం లెక్కలేసుకుంటూ వెళ్దాం. ఈ దశలన్నీ ఇక్కడ చాలా స్పష్టంగా వస్తున్నాయి. మొట్టమొదటి దశ నిత్య కర్మానుష్ఠాన ధర్మోత్పత్తి. నిత్య కర్మలు అనుష్ఠానం చేయటం వల్ల, నిత్య అంటే నైమిత్తిక కలుపుకోవాలి. సో నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల అంటే ఇవి చాలా ముఖ్యం. మొదట్లో ఏమవుతుంది? ధర్మ ఉత్పత్తి, ఆధ్యాత్మిక పుణ్యం పెరుగుతుంది. కామ్య కర్మలు చేస్తే లౌకిక ఫలం వస్తుంది. ధనం, ధాన్యం, బహుపుత్ర లాభం అనుకుంటూ సంకల్పంలో చెప్తాం, అవన్నీ వస్తాయి. కానీ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే ఆధ్యాత్మిక పుణ్యం వస్తుంది, అంటే పుణ్యం వస్తుంది. రెండో దశ ధర్మోత్పత్తే పాపహాని. ఎప్పుడైతే ఈ పుణ్యం కలుగుతుందో అప్పుడు పాపం పోతుంది. ఆ పాపం కూడా ఆధ్యాత్మిక పాపం పోతుంది. అంటే ఆధ్యాత్మికతకు రాకుండా చేసిన పాపం తొలగుతుంది. ఆధ్యాత్మకి రాకుండా అడ్డుపడినది ఏదైనా సరే అది పాపం కింద వస్తుందిట. శ్రవణం మనన నిధిధ్యాసనలు మిమ్మల్ని చేయనివ్వని ఏ సందర్భమైనా సరే, ఎందువలనంటే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక ప్రతిబంధకం అవుతుంది. అందువలనే ఈశావాస్య ఉపనిషత్తులో మంచి కర్మ చేసిన అతను స్వర్గలోకానికి వెళ్తాడు అని మామూలుగా మనం నేర్చుకుంటాం. స్వర్గలోకానికి అంధంతమ లోకం ప్రవిశంతి అంటుంది. చీకటి లోకాలకు వెళ్తాడు అని. ఉపాసన చేసిన వ్యక్తి ఇంకా చీకటి లోకాలకు వెళ్తాడు, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి లోకాలకు వెళ్తాడు అని అంటారు. అవి చాలా వెలుతురున్న లోకాలు, ఆనందమే ఆనందం ఉండే లోకాలు. వాటిని చీకటి లోకాలని ఎందుకంటోంది ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఏదైనా సాపేక్షికంగా తీసుకుంటాం. జ్ఞానంతో పోలిస్తే అలా లోకాలకు వెళ్ళటం కూడా తాత్కాలికమే. మళ్ళీ ఆ పుణ్యం తీరగానే వెనక్కి వస్తాడని చూసాం కదా. అందువల్ల ఇటువంటి పుణ్యాలకి ఆకర్షింపబడకూడదు. బ్రహ్మలోకానికి వెళ్ళినా తిరిగి వస్తాడు అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. కాబట్టి మనకి లౌకికంగా పుణ్యం అనిపించింది కూడా వేదాంతానికి అడ్డుపడేదైతే ప్రతిబంధకమే అవుతుంది. కానీ మీరు ఇలా ఎవరినైనా క్లాస్కి రండి అని పిలిచి వాళ్ళు రాలేను, మా ఇంట్లో పని ఉంది అంటే మీకు పాపం వస్తుంది అని చెప్పి వాళ్ళని అడలగొట్టని అవసరం లేదు. ఇది మన అండర్స్టాండింగ్ కోసం నేర్చుకుంటున్న విషయం. మీరు పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీరు అటెండ్ అవ్వగలుగుతున్నారు. మూడవ దశ తతః అంటే ఈ పాపహాని వల్ల చిత్తశుద్ధి, నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే సాధన చతుష్టయ సంపత్తి ఏర్పడుతుంది, అంటే నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడుతుంది. 4 తతః మళ్ళీ దాని వల్ల, చిత్తశుద్ధి వల్ల ఇది ఒక చైను, ఒకదాని నుంచి ఒకటి పెంచుకుంటూ వెళ్ళాలి. తతః సంసార యాథాత్మన అవబోధ, సంసారం గురించి స్పష్టమైన అవగాహన బోధింపబడుతుంది, అంటే మీకే తెలుస్తుంది. సంసారం మాయ, అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు రాసుకునే నాటకం, వింత నాటకం అని ఒక పాట వస్తుంది. సో ఇవన్నీ ఒక బూటకం అని మనకి నెమ్మదిగా తెలుస్తుంది. అలానే సంసారం నుంచి మనం పారిపోనవసరం లేదు. వారిని మనం ప్రేమించాలి, కానీ వారు మనని ప్రేమించాలి అని ఆశించడం తప్పవుతుంది. సో యాథాత్మ్య అంటే సంసారం యొక్క అసలు స్వరూపం, అది మనం భావించినంత అద్భుతమైనది కాదు అనేది అర్థమవుతుంది. అవబోధ అంటే స్పష్టంగా అర్థమవుతుంది. అది 2 విధాలుగా అర్థమవుతుంది మనుషులకి. ఎదురు దెబ్బలు తింటే అర్థమవుతుంది, లేదా ఇలా వేదాంతం నేర్చుకుంటే అర్థమవుతుంది. 5వ దశ తతః వైరాగ్యం. సంసారం స్వరూపం తెలిసేసరికి తెలియకుండానే వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వివేకం ఏర్పడుతుందో వివేకం వెన్నంటి వైరాగ్యం వస్తుంది.
నాది అనుకున్నదేది నాది కాదు, నేను ధర్మకర్తని మాత్రమే, ఏ క్షణంలో ఉన్నా భగవంతునికి తిరిగి ఇచ్చేయాలి అని జ్ఞానం వచ్చేసరికి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వైరాగ్యం ఏర్పడుతుంది. ఫ్యామిలీ నుంచి డిటాచ్ అవుతారు. తతః మళ్ళీ దాని నుంచి ముముక్షుత్వం, వైరాగ్యం వల్ల ముముక్షుత్వం. సో ముందు వివేకం ఏర్పడుతుంది, వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వల్ల జిజ్ఞాస, ముముక్షుత్వం అంటే జిజ్ఞాస, తీవ్ర ముముక్షుత్వం ఏర్పడుతుంది. ఈ ముముక్షుత్వం వైరాగ్యం ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా ఉంటుంది. వైరాగ్యం ఎక్కువైన కొద్దీ ముముక్షుత్వం ఎక్కువ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ అటాచ్మెంట్ తగ్గుతూ ఉంటే డిటాచ్మెంట్ పెరుగుతూ వస్తుంది. ఆ డిటాచ్మెంట్ పెరిగితే నేర్చుకోవాలనే తపన పెరుగుతూ వస్తుంది. 7 తతః తదుపాయ పర్యేషణం. తతః అంటే ఈ ముముక్షుత్వం ఏర్పడ్డాక ఉపాయ, దేని మీద ఉపాయ? మోక్ష ఉపాయం. ముముక్షుత్వం అంటే మోక్షం పొందాలి అనే శ్రద్ధ, పర్యేషణం. ఆ శ్రద్ధ తీవ్రంగా ఉంటుంది. ఆ ముముక్షుత్వం తీవ్రంగా లేదనుకోండి, ఒక గురువు ఉన్నాడని తెలిస్తే కారు పంపిస్తాను రండి అని గురువుకి కబురు పంపిస్తాడు. అదే మీకు తీవ్రంగా ముముక్షుత్వం అంటే మీరే ఆ గురువుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన దగ్గర నేర్చుకుంటారు. సో తదుపాయ పర్యేషణం, అక్కడికి పరిగెడతారు, అక్కడికి మీరే వెళ్తారు. తతః సర్వకర్మ తత్సాధన సన్యాస. సో ఎప్పుడైతే ముముక్షుత్వం పెరుగుతుందో అప్పుడే కర్మలు తగ్గిపోతాయి. ఇందాకే చూసాం, కర్మ ఇంకా గుడ్ బై, నా బాధ్యత నేను తీర్చేశాను, నీకు జిజ్ఞాస పెరిగింది, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్తుంది అని చూసాం. కాబట్టి సర్వకర్మ, అన్ని కర్మలు తత్సాధన, కర్మలు కర్మకు కావాల్సిన సాధనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూసాం. కర్మకు కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా సన్యాస, వాటిని వదిలివేస్తాడు. 8 అయ్యా ఇక్కడికి. సన్యాస అంటే తపన, అంకిత భావం అని తీసుకోవచ్చు. కర్మను పరిత్యజిస్తాడు అంటే ముఖ్యంగా వైదిక కర్మ సన్యాసం అని తీసుకోవాలి. అందువల్ల స్వామీజీ ఇప్పుడు సన్యాసంకి కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు. పోర్ట్ రిడక్షన్ అంటారు. పోర్ట్ రిడక్షన్ లో పి అంటే పొజిషన్స్, ఓ అంటే ఆబ్లిగేషన్స్, ఆర్ అంటే రిలేషన్స్, టీ అంటే ట్రాన్సాక్షన్స్. పొజిషన్స్ అంటే నావి అనే తపన, ఓ అంటే ఆబ్లిగేషన్స్, ఎదురెళ్ళి అవతల వాళ్ళకి ఏవో పనులు చేసి పెడతాం అవసరం ఉన్నా లేకపోయినా. రిలేషన్స్, మన బంధువులు కాక మన అమ్మాయి పెళ్ళైతే వారి వైపు బంధువుల సమస్యలు కూడా మనం ఎత్తినేసుకుంటాం. ట్రాన్సాక్షన్స్, ప్రపంచంతో అనేక వ్యవహారాలు నడుపుతాం. ఇవన్నీ వీలంత వరకు తగ్గించుకుంటూ రావాలి. అది సన్యాసం. ఎందుకంటే ఇవి ఉంటే ధ్యానంలో కూర్చుంటే ఆ అమ్మాయి పెళ్లి కుదిరిందో లేదో, ఈ అబ్బాయి వీసాకి వెళ్ళాడు వచ్చాడో లేదో, ఇవన్నీ మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. పోర్ట్ రిడక్షన్ అంటున్నాం కానీ పోర్ట్ రిమూవల్ అనట్లే. ఎందువల్లనంటే జీరోకి రావటం చాలా కష్టం. మనకి పోర్ట్ రిడక్షన్ అయిందో లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఇవి తగ్గించుకుంటే మనకి ఆత్మజ్ఞానం పొందడానికి కావలసినంత సమయం చిక్కుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, లేనిపోని తపనలతో ఉండదు. ఇప్పుడు 9వ అంశం తతః యోగాభ్యాస. అప్పుడు ఈ పోర్ట్ రిడక్షన్, ఈ సన్యాసం స్వీకరించాక యోగాన్ని అభ్యాస చేయాలంటే అష్టాంగ యోగ అభ్యాస చేయాలి. అష్టాంగ యోగంలో ఈ యమనియమాలు, ప్రత్యాహారం అవన్నీ ఉండటం వల్ల శరీరాన్ని, ఇంద్రియాలని, మనసుని అది బాగా సిద్ధం చేస్తుంది. బాహ్యముఖంగా ఉండే మనసుని అంతర్ముఖం చేయడానికి ఈ అష్టాంగ యోగం తోడ్పడుతుంది. ఈ పోర్ట్ రిడక్షన్ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీ మనీ పట్టి లాగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి 3 నెలలు భార్యా పిల్లల్ని వదిలి బయట దేశానికి వెళ్ళాడు. ఎలా ఉంది దేశాన్ని, ఎంజాయ్ చేసావా అని స్వామీజీ అడిగితే అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను, మా వాళ్లే నాకు కళ్ళలో మెదులుతున్నారు అని అంటాడు. ఆ అనుబంధాలు తగ్గించుకుంటూ రావాలి అని మనం ఇక్కడ పోర్ట్ రిడక్షన్ చెప్తున్నాం. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి అని వివిక్త దేశ ఆసీన అంటాడు. ఒంటరిగా ఒక చోటికి వెళ్ళి ఏకాంతంగా కూర్చుని ఏకాకి యత చిత్తాత్మ అని కూడా చెప్తాడు. ఒంటరిగా ఉండి మీ మనసుని మీరే
పరిశీలించుకోవాలి, లేకపోతే వేదాంతం అంత తేలిగ్గా అవ్వదు. సో యోగాభ్యాసం ఎందుకు అంటే మనసుని బాహ్య వస్తువుల నుంచి, టీవీ నుంచి, ఫోన్ నుంచి, మనుషుల నుంచి వెనక్కి లాగడానికి తోడ్పడుతుంది. 10 తతః చిత్తస్య ప్రవణత. సో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయడానికి సిద్ధపడుతుంది. ఎప్పుడైతే మనసులో వేరే ఆవగేషన్స్ ఏవి లేవో, ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డారో అప్పుడు మనసు ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తుంది. అద్వైత నిష్టలో ఉండటానికి వీలవుతుంది. మనసు ఎప్పుడైతే సిద్ధపడుతుందో అప్పుడు మీరు తేలిగ్గా శ్రవణాన్ని చేయగలుగుతారు. తతః తత్వమస్యాది వాక్యార్థ పరిజ్ఞానం. అప్పుడు తత్ త్వం అసి అనేటువంటి మహావాక్యాలు బాగా అర్థం అవుతాయి. అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. పరోక్ష జ్ఞానం అంటే ఆబ్జెక్ట్స్ గురించిన జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అంటే నా గురించిన జ్ఞానం. కానీ ఇది ఇంత ఒక్క రోజులో వచ్చేసేది కాదు. శ్రవణం నిర్వచనమే కొన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి అని. అలా నేర్చుకుంటే ఏమవుతుంది? తతః అవిద్య ఉచ్ఛేద. అలా నేర్చుకుంటే అవిద్య, అజ్ఞానం ఉచ్ఛేద పూర్తిగా నాశనం అవుతుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ ఇగ్నరెన్స్ అవుతుంది. ఉచ్ఛేద అంటే కూకటి వేళ్లతో సహా పెకలించవేయబడుతుంది అవిద్య. అవిద్య పోయేసరికి మనం మొదట్లో చూసిన 7 స్టెప్స్ గుర్తు తెచ్చుకోవాలి. అవిద్య వల్ల పుట్టిన ద్వైతం, ద్వైతం వల్ల పుట్టిన శోభన, అశోభన, అధ్యాస అవన్నీ మాయమవుతాయి అని. ఆఖరి దశ తతః స్వాత్మని ఏవ అవస్థానం. అప్పుడు స్వ ఆత్మ, ఆత్మలోనే, తన స్వస్వరూపమైన ఆత్మలోనే నెలకొని ఉంటాడు. మిగతాదంతా అనాత్మ. ఇదొక్కటే ఆత్మ. ఆత్మ సత్యం, జగన్మిథ్య అనే బోధని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. కర్మయోగి ట్రయాంగులర్ ఫార్మాట్ లో ఉంటాడంటారు స్వామీజీ. జీవ జగత్ ఈశ్వర. నేను జీవుణ్ణి, జగత్తు నన్ను బాధిస్తోంది అని ఈశ్వరుడికి మొరపెట్టుకుంటాడు. అదే జ్ఞానయోగి బైనరీ ఫార్మాట్ లో ఉంటాడు. నేను ఆత్మని, తక్కినదంతా అనాత్మ. ఇంకా జ్ఞాన నిష్టలో నిలబడ్డాక ఉన్నదొకటే అద్వైతం. అనాత్మ కూడా విడిగా లేదు. మళ్ళీ 2 చెప్పేసరికి ద్వైతం అయిపోతుంది. అందువల్ల ఉన్నదొకటే ఆత్మ అనే జ్ఞానానికి వస్తాడు. అందువల్ల స్వాత్మని అవస్థానం అంటున్నాడు. దృగ్దృశ్య వివేకం కలుగుతుంది. నేను దృక్కుని, తక్కినదంతా దృశ్యం. నేను బ్రహ్మని, జగత్ మిథ్య అనేది అర్థమవుతుంది. అది ఊరికే అర్థం అవటం కాదు, ఆ నిష్టలో నిలబడతాడు. ప్రారబ్ధ కర్మ అతన్ని బాధిస్తున్నా కూడా ఆ బాధ నాకు కాదు, శరీరానికి, మనస్సుకి అని అర్థం చేసుకుంటాడు. ఈ జగన్ మిథ్యలో ప్రారబ్ధ కర్మ కూడా వస్తుంది. అంటే ప్రారబ్ధ కర్మ కూడా మిథ్యే, దాని గురించి బాధపడనవసరం లేదు అని తెలుసుకుంటాడు. సో నేను పరిమితి ఉన్న నిస్సహాయమైన జీవిని కాదు, నేను అనంతమైన, పరిపూర్ణమైన, ఆనంద స్వరూపమైన ఆత్మను అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో అప్పుడే అతనికి జ్ఞాన నిష్ట మొదలవుతుంది. జ్ఞాననిష్ట ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే జీవన్ముక్తిని అనుభవించడం మొదలు పెడతాడు. అంటే జీవించి ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తాడు. మరణించాక విదేహముక్తి పొందుతాడు. జ్ఞానికి నేను జీవన్ముక్తుణ్ణి, మరణించాక విదేహముక్తి పొందుతాను అని కూడా అనుకోడు. చూసిన వాళ్ళు చెప్తారు ఇతను జీవన్ముక్తుడు, మరణించాక విదేహముక్తుడు అవుతాడు అని. జ్ఞానికి శరీరం ఉన్నా లేకపోయినా తను ముక్త పురుషుడు. శరీరం ఉంటే ఒక తొడుగు, లేకపోతే తొడుగు లేదు అంతే అనే భావంలో ఉంటాడు. అతనికి ఆ భేదం ఉండదు. సో నిత్యకర్మ అనుష్ఠానంతో మొదలెట్టి విదేహ ముక్తికి వచ్చాం. ఇది మనం చేయాల్సిన ప్రయాణం. మళ్ళీ ఒకసారి ఆ స్టెప్స్ మాత్రం చూద్దాం. నిత్యకర్మ అనుష్ఠానం చేస్తే ధర్మ ఉత్పత్తి జరుగుతుంది. ధర్మ ఉత్పత్తి అయితే పాపహాని కలుగుతుంది. పాపహాని కలిగితే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే సంసారం మిథ్య అని తేలుతుంది. దానివల్ల వైరాగ్యం పెరుగుతుంది. దానివల్ల ముముక్షుత్వం పెరుగుతుంది. ముముక్షుత్వం పెరగడం వల్ల జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్తాడు.
దానివల్ల కర్మలన్నిటినీ సన్యసిస్తాడు. దానివల్ల అష్టాంగ యోగ సాధన చేస్తాడు. దానివల్ల మనసు శ్రవణ మనన నిధిధ్యాసనలకు సిద్ధంగా ఉంటుంది. దానివల్ల తను తత్వమసి అనే మహావాక్యం అర్థం చేసుకుంటాడు. దానివల్ల అవిజ్ఞానం కూకటి వేళతో సహా నాశనం అవుతుంది. దానివల్ల ఆత్మలో నెలకొని ఉంటాడు. నెంబర్లు వేయకుండా వరుసగా చెప్పుకువచ్చాను. అలా నెలకొని ఉండటం వల్ల బ్రహ్మ ఇవ సన్ బ్రహ్మ అప్యేతి, అంటే బ్రహ్మగా ఉండి తర్వాత బ్రహ్మలో కలుస్తాడు, అంటే జీవన్ముక్తి విదేహముక్తిని పొందుతాడు అని. అప్యేతి అంటే బ్రహ్మలో మర్జ్ అవుతాడు అని. బృహదారణ్యకంలో వస్తుంది. కఠోపనిషత్తులో విముక్తస్య విముచ్యతే, జీవన్ముక్తి పొందుతాడు, విదేహముక్తి పొందుతాడు అని వస్తుంది. ఈ జర్నీలో కర్మ వచ్చి కర్మ మధ్యలో వెళ్ళిపోతుంది అనేది అర్థం చేసుకోవాలి. 52 శ్లోకం, ఇది కంక్లూజన్. పారంపర్యేణ కర్మైవం స్యాద విద్యా నివృత్తయే జ్ఞాన సన్నావిరోధిత్వాత్ కర్మ విద్యాం నిరస్యతి. ఇంతవరకు తను చేసుకుంటూ వచ్చిన వాదనల్ని ఇక్కడ ముగిస్తున్నారు. కర్మ సాక్షాత్ సాధన కాదు, పరోక్ష సాధన, సహకారి సాధన అని చెప్తున్నారు. ఏవం, ఈ విధంగా కర్మ అవిద్యా నివృత్తే స్యాత్, కర్మ అవిద్యని నిర్మూలించడానికి పారంపర్యేణ, కారణమే కానీ అది సాక్షాత్ సాధన కాదు, పరంపర సాధన అంటే సహకారి సాధన. ఎందువల్ల అంటే కర్మ అవిద్యాం న నిరస్యతి. ఈ నా మన జ్ఞానవత్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. కర్మ అవిద్యకి విరోధంగా లేదు. జ్ఞానంలాగా కర్మ అవిద్యకి శత్రువు కాదు. జ్ఞానం సాక్షాత్తు అజ్ఞానాన్ని నిర్మూలిస్తే కర్మ నిర్మూలించలేదు. ఎందుకంటే కర్మ అజ్ఞానానికి శత్రువు కాదు, మిత్రువు అని అర్థం. సో అవిరోధిత్వాత్ అనే కారణం ఇక్కడ ఇస్తున్నారు. సో దీని సారాంశం, కర్మ వల్ల మోక్షం రాదు. మన హెడ్డింగ్ ఏమిటి? కర్మ మోక్షాన్ని కలగజేస్తుందా, కర్మ వల్ల మోక్షం వస్తుందా? ఇక్కడ కంక్లూజన్, కర్మ వల్ల మోక్షం రాదు. ఎందువల్ల అంటే కర్మ అజ్ఞానానికి శత్రువు కాదు. కానీ కర్మ పాత్ర కొంత మేరకు ఉంది. ఎంత మేరకు ఉంది అంటే కర్మ సహకారి సాధనగా పనిచేస్తుంది, ముముక్షుత్వాన్ని ఇస్తుంది. ముముక్షుత్వాన్ని ఇచ్చాక నా జన్మ ధన్యమైంది, ఇంకా నేను పక్కకి తప్పుకుంటున్నాను, నువ్వు వేదాంత భాగంలోకి వెళ్ళి జ్ఞానం పొంది ఆత్మనిష్టలో నిలబడు అని దీవించి మర్యాదగా తప్పుకుంటుంది అని ఇక్కడ మనకి ముగించారు. చాలా అద్భుతంగా దీన్ని వర్ణించారు. మనం చక్కగా ఈ వేదాంత శిబిరంలో, ఉజ్జయినిలో జరుపుకున్న ఈ వేదాంత శిబిరంలో ఏ ఆటంకం లేకుండా ముగించుకోగలిగాము. కాకపోతే ఇంతవరకు చెప్పిన దాని సారాంశం చెప్పడం కుదరలేదు. అది విడిగా యూట్యూబ్లో పెడతాము, దాన్ని కూడా వినమని ప్రార్థన. ఇంకా ఇప్పుడు కొత్తగా ఈ క్యాంపుకి వచ్చిన వారు దీనివల్ల అర్థం చేసుకుని కర్మని ఎలా వాడాలి, కర్మ నుంచి ముముక్షుత్వం ఎలా పెంచుకోవాలి, పెంచుకుని ఎలా వేదాంత క్లాసులకి రావాలో నేర్చుకున్నారు. కాబట్టి అలా త్వరలోనే వస్తారని ఆశిస్తూ అందరికీ శుభాభివందనలు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.